ఎనఫ్. ఇప్పుడు 200 కంపెనీలు పిలిచాం మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి వచ్చారనేసి. వాళ్ళందరితో ప్రభుత్వం సంతకం పెడతారు ఒప్పందం. ఆ ఒప్పందం ఏంటో తెలుసా మీకు? ఆ కరెంటు నువ్వు ఎంతకైతే అగ్రిమెంట్ చేసుకున్నావో అది నీకు కావాలంటే వాడుకో, అవసరం లేకపోయినా నువ్వు వాడుకున్నట్టే లెక్క. వాడు ప్రొడ్యూస్ చేయడు కానీ ఆ డబ్బులు కట్టాలి. అంటే 100 కంపెనీలకు గాను 200 కంపెనీలు వచ్చినాయి. 1,00,000 యూనిట్లకు గాను 2,00,000 యూనిట్లు ఉత్పత్తి చేయడానికి రెడీ. కానీ 2,00,000 యూనిట్లు ఉత్పత్తి చేయట్లా, అవసరం లేదు కాబట్టి 1,00,000 వాడుతున్నాం. కానీ బిల్లు మాత్రం 2,00,000కి కట్టించారు. అక్కడ సదర్ కంపెనీలు బాగుపడతాయి. దాని వలన ఏమైపోతుంది, ఇప్పుడు అంత భారం మన్నెత్తినే వేస్తున్నారు. ఇది అతిపెద్ద దోపిడీ. వాస్తవంగా ఇప్పుడు నేషనల్ గ్రిడ్ కనెక్ట్ చేసినప్పుడు నువ్వు కంటిన్యూగా ప్రొడ్యూస్ చేసి పక్క రాష్ట్రాలకు అమ్ముకోవచ్చు కదా. జరగట్లేదు. చాలా పెద్ద జిమ్మిక్ అది, చాలా పెద్ద డీప్ ఇష్యూ. ఇది ఇన్వెస్టిగేట్ చేస్తే ఎందుకు విదేశీ కంపెనీలు ఎగబడి చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నాయి? ఇది లాంగ్ స్టాండింగ్ లో అవసరం మనకి. ఎందుకు? పెద్ద పెద్ద పరిశ్రమలు ఇప్పటికే 24 గంటలు ఇస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో పరిశ్రమలు ఇవన్నీ ఎక్కువ వస్తుంటే అప్పటికప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ చేయలేం కాబట్టి దానికోసం వీటిని ప్రోత్సహిస్తున్నాం.